పట్ల అంకిత భావం, అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పెదకూరపాడు నియోజకవర్గాన్ని ప్రత్యేక స్థానంలో నిలబెట్టారు. అందుకు అసలైన ఉదాహరణ అమరావతి మండలం అత్తలూరు గ్రామం. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కృషితో అభివృద్ధిలో అందరికంటే ముందుంది అమరావతి మండలం అత్తలూరు గ్రామం. గత 5 ఏళ్లలో కని విని ఎరుగని అభివృద్ధితో ఎన్నో గ్రామాలకు ఆదర్శంగా మారింది. అమరావతి మండలం అత్తలూరులో సుమారు 45,50,00,000తో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కృషితో ప్రతి గడప సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉంది. అత్తలూరులో సుమారు 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించారు. మరో 10 కోట్ల రూపాయల నాబార్డు నిధులతో బీటీ రోడ్లు వేనున్నారు. 22 లక్షలతో రైతు భరోసా కేంద్రం నిర్మించారు. 1,80,00,000 ఖర్చు చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించారు. 40 లక్షలతో సచివాలయం, 16 లక్షలతో డిజిటల్ లైబ్రరీ, 15 లక్షలతో బల్క్ మిల్క్ బూత్ సెంటర్ నిర్మించబోతున్నారు. నాడు నేడు నిధులు 35 లక్షలు ఖర్చు చేసి 2 ఎంపీపీఎస్ పాఠశాలలతో పాటు అంగన్వాడీ భవనాన్ని అభివృద్ధి చేశారు. జగనన్న హౌసింగ్ కాలనీలో మౌలిక వసతుల కోసం 15 లక్షలు ఖర్చు చేశారు. అత్తలూరులో ఉన్న అత్తలూరు ఆర్గానిక్ సెంటర్ ద్వారా సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఉత్పత్తులను ఎంతో మందికి పంపిణీ చేస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానానికి ఆదర్శంగా నిలిపారు. అత్తలూరులో సుమారు 30,50,00,000తో సంక్షేమ పథకాలను అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న నవరత్నాలు ప్రతి ఇంటికి అందుతున్నాయి. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చేయడంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కృషి చాలా ఉంది. జగనన్న అమ్మఒడి ద్వారా 520 మంది తల్లుల ఖాతాల్లో 2,46,00,000 జమయ్యాయి. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా 1,49,00,000 మేర లబ్ధి జరిగింది. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 832 మంది రైతులకు 4,16,00,000 సాయం అందింది. క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా 76 లక్షలు, ఇన్పుట్ సబ్సిడీ, 0 వడ్డీ పంట రుణాల రూపంలో మరో 20 లక్షలు అందాయి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 909 మంది అవ్వాతాతలకు 5 ఏళ్లలో సుమారు 8,81,00,000 సాయం అందడం విశేషం. వైఎస్ఆర్ చేయూత ద్వారా అక్క చెల్లెమ్మలకు 1,47,00,000 అందగా వైఎస్ఆర్ ఆసరా ద్వారా 2,63,00,000 మేర లబ్ధి చేకూరింది. ఈబీసీ నేస్తం ద్వారా 39 లక్షలు, వైఎస్ఆర్ బీమా ద్వారా 15 లక్షల సాయం అందింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 228 మందికి ₹1,00,00,000 మేర లబ్ధి జరిగింది. జగనన్న తోడు ద్వారా 46 లక్షల మేర మేలు జరిగింది. జగనన్న విద్యా కానుక ద్వారా 16 లక్షలు, జగనన్న గోరుముద్ద ద్వారా 23 లక్షలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా 47 లక్షల మేర లబ్ధి జరిగింది. గత 30 ఏళ్లుగా అందని సంక్షేమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎమ్మెల్యే శంకరరావు కృషితో ప్రతి ఇంటికి అందుతోంది. సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటిని సంతోషమయం చేస్తున్న శంకరరావు గారు మరోసారి ప్రజా ఆశీర్వాదం కోసం వస్తున్నారు. చేసిన మంచిని గుర్తించి ప్రజలు శంకరరావు గారిని మళ్లీ గెలిపిస్తే ఈ గ్రామాలు గ్రామ స్వరాజ్యానికి అసలైన నిదర్శనంగా మారుతారు.